యా వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ నందగోపాల్ సార్. ఈరోజు జమిలీ ఎన్నికల గురించి మనం విశ్లేషిద్దాం. నిన్ననే రామ్నాథ్ కోవింద్ గారు మరి తన కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా సింపుల్ చెప్పాలంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మరి ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందా అనే అంశంలో భాగంగా ఒక కమిటీ అనేది కేంద్రం వేసిన కమిటీకి ఒక తుది నివేదికని ఇవ్వడం జరిగింది అనమాట. అయితే జమిలీ అంటే ఏంటి అంటే జమిలీ ఎన్నికలు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే జమిలీ ఎన్నికలు అనేది ఏకకాలంలో ఎన్నికలు జరిగే విధానాన్నే దీన్నే జమిలీ ఎన్నికలు అంటారు. ఏకకాలంలో అనగా పార్లమెంటుకు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరిగితే జమిలీ ఎన్నికలుగా భావిస్తారు. కేవలం పార్లమెంటు అసెంబ్లీకి మాత్రమే ఏకకాలంలో ఎన్నికలు జరిగితే దాన్ని జమిలీ ఎన్నికలు అంటారా? మరి అలాగే మున్సిపల్ ఎన్నికలు కానీ అలాగే నెక్స్ట్ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జరిగితే కూడా వాటిని కూడా జమిలీ ఎన్నికలు అంటారంటే వాటిని కూడా జమిలీ ఎన్నికలుగానే పరిగణిస్తారు. అంటే దేశం మొత్తం మీద అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే దాన్ని జమిలీ ఎన్నికలుగా భావించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు చేసిన కమిటీలో ప్యానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇప్పుడు డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ జమిలీ ఎన్నికలు విశ్లేషణ సంబంధించి ఇందులో ప్యానల్ కమిటీ మెంబర్స్ ఎవరున్నారు చూడండి. ప్యానల్ కమిటీ మెంబర్స్ ఎవరున్నారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నారు. అలాగే ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ నందకుమార్ సింగ్ గారు ఉన్నారు. అలాగే లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ గారు ఉన్నారు. అలాగే రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, జమ్మూ కాశ్మీర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు. కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారు. న్యాయ కోవిదుడైనటువంటి హరీష్ సాల్వే గారు మీరు కులభూషణ్ జాదవ్ గారి యొక్క తరపున పార్లమెంట్ అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించినటువంటి వ్యక్తి అనమాట. కులభూషణ్ జాదవ్ ఎవరంటే పాకిస్తాన్లో మరణశిక్ష అనేది పడినటువంటి వ్యక్తి కులభూషణ్ జాదవ్. అతనికి ఇంకా అమలు చేయలేదు. అతని తరపున అంతర్జాతీయ న్యాయస్థానంలో సుష్మా స్వరాజ్ గారి యొక్క సూచన మేరకు వాదించినటువంటి వ్యక్తి హరీష్ సాల్వే గారు. మాజీ సివిసి సంజయ్ కొఠారి గారు వీరు మెంబర్గా ఉన్నారండి. వీరికి అందరికీ కూడా ఈ కమిటీకి మొత్తం చైర్మన్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఓకే అండి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఈ కమిటీ ఇవ్వడం జరిగింది కదా. మరి నిజంగా జమిలీ ఎన్నికలు అనేది గతంలో ఉన్నాయా లేవా, జమిలీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యం ఏంటిది అని ఒకసారి తెలుసుకున్నట్లయితే 1951 నుంచి 1952 నుంచి 1967 వరకు అనగా 1967 అనగా చూడండి 1952లో మన ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినాయి. తర్వాత 1957లో ఎలక్షన్ జరిగినాయి. తర్వాత 1962లో ఎలక్షన్ జరిగినాయి. తర్వాత 1967లో ఎలక్షన్ జరిగినాయి. ఓవరాల్గా 4 సార్లు మన 5 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరిగినాయండి. ఇక్కడ ఏకకాలంలో దేశం మొత్తం మీద కూడా ఒకేసారి ఎన్నికలు అనేది జరిగినాయండి. మరి 1951లో ఫస్ట్ టైం భారత పార్లమెంట్కు లోక్సభ ఎన్నికలు ప్రారంభమైనాయి. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది 1952. కాబట్టి ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడంటే భారత లోక్సభకు లేకపోతే భారత పార్లమెంట్కి ఎన్నికలు జరిగిన టైం ఎప్పుడంటే 1952గానే పరిగణిస్తారు. అయితే ఈ 1967 తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే 1968-69లో కొన్ని రాష్ట్రాల్లో 356 ఆర్టికల్ అనేది విధించడం జరిగింది. అంటే 356 ఆర్టికల్ అంటే ఏంటి? 356 ఆర్టికల్ అంటే రాష్ట్రపతి పాలన విధించడం. ఈ రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక బాగలేకపోతే రాష్ట్ర గవర్నర్కి ఆ యొక్క ప్రభుత్వం మీద విశ్వాసం లేనప్పుడు, ఆ రాష్ట్రంలో ఒక అల్లకల్లమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి వ్యక్తి అయినటువంటి గవర్నర్ గారు సూచన మేరకు ఈ యొక్క కేంద్రం అనేది ఏం చేస్తుందంటే రాష్ట్రాల మీద 356 ఆర్టికల్ అనేది విధించడం జరుగుతుంది. అయితే జనరల్గా 356 ఆర్టికల్ అనేది విధించడానికి ఒక పర్పస్ అనేది ఆ విధంగా ఉంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే కేంద్రంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రంలో మరొక పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీలో అధికారం రావడం కోసమని ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తిని కూడా ఆ కేంద్ర పార్టీకి సంబంధించిన వ్యక్తిని నియమించినప్పుడు ఆటోమేటిక్గా గవర్నర్కి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి మధ్యన విభేదాలు జరిగినప్పుడు
తలెత్తినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏర్పడుతున్న విషయమే 356 ఆర్టికల్ వినియోగం అనేది జరుగుతున్న పరిణామాలు. ఓకే అండి. అయితే ఇక్కడ చూడండి, ఆ విధంగా 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ రద్దు కావడం జరిగింది. అలాగే 1970లో కూడా లోక్సభ రద్దు కావడం జరిగింది. ఎందుకంటే 1967, 68, 69 ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మన 1970 సడన్గా లోక్సభ రద్దు చేయడం జరిగింది. తర్వాత పార్లమెంట్లో ఎవరు మన ఇందిరాగాంధీ గారు గెలిచాక 1971 నుంచి 77 వరకు కూడా వారు జాతీయ అత్యవసర పరిస్థితుల మధ్యలో ఇంట్రొడ్యూస్ చేసి వారే గెలవడం జరిగింది అనమాట. అంటే వారే ఉండడం జరిగింది. 1980లో ఏం చేశారంటే ఇందిరాగాంధీ గారు 1977 నుంచి 1980 వరకు మధ్యన జనతా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 1980లో వారు ఏం చేశారంటే మరి ఖచ్చితంగా మనము దేశవ్యాప్తంగా కూడా మళ్ళొకసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగింది. 1980లో వచ్చిన ఆలోచన, అలాగే 1983లో కూడా రావడం జరిగింది. తర్వాత 1999లో కూడా జస్టిస్ బిపి జీవన్ రెడ్డి లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత 2003లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి సంబంధించి మనకు భారతదేశంలో ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు కూడా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీతో కూడా మాట్లాడి మరి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు చేస్తే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ జమిలీ ఎన్నికలు కూడా ఆ అంశానికి కూడా సోనియా గాంధీ గారు కూడా సానుకూలం వ్యక్తం చేశారు. తర్వాత 2010లో ఎల్కే అద్వానీ గారు కూడా లోక్సభకు అండ్ అసెంబ్లీ కూడా ఒకటే ఎన్నికలు ఉంటే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే 2010 తర్వాత 2014లో బీజేపీ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క జమిలీ ఎన్నికలను నిర్వహిస్తానని కూడా అందులో పొందుపరచడం జరిగింది. దీని తర్వాత 2015లో రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ సుదర్శన్ నాచియప్పన్ కూడా ఇతను కూడా చెప్పడం జరిగింది జమిలీ ఎన్నికలు అనేది నిర్వహించాలని కూడా చెప్పారు. 2017లో నీతి ఆయోగ్ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే చాలా బాగుంటుందని సూచించడం జరిగింది. అలాగే 2018లో లా కమిషన్ కూడా మరి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించిన ప్రతిపాదన మేరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ దేశంలో ఉన్నటువంటి దాదాపు 67 పార్టీలతో కూడా వారు మాట్లాడడం జరిగింది. మాట్లాడి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫైనల్గా జమిలీ ఎన్నికలకు సానుకూలత అనేది వ్యక్తం చేసింది ఆ కమిటీ. 2029లో కూడా లా కమిషన్ రాబోతుంది. ఈ లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలకు ప్రస్ఫుటంగా ఓకే మద్దతు అనేది తెలపడం జరుగుతుంది. మరి జమిలీ ఎన్నికలు అనేది నిర్వహిస్తే బాగుంటుందా బాగోదా, అంటే జమిలీ ఎన్నికలు అనేది ఏమిటి అనేది కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే ఒక ప్రభుత్వం అనేది కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రాల్లో ఇంకో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లేకపోతే ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరంలో ఇంకొక రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ఎంతసేపు ప్రజల యొక్క బాగు కోసం చూడాలి కానీ నెక్స్ట్ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నవి, ఆ రాష్ట్రాల్లో మనం ఏ విధంగా గెలవాలి అని గెలిచినటువంటి రాజకీయ పార్టీలు పాలన కంటే కూడా వాళ్ళ ఎన్నికల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు వరుసపంటి 5 సంవత్సరాల పాటు ఉండడం వల్ల మరి ప్రజా ఖజానా అనేది వృధా కావడం జరుగుతుంది. ప్రజా ఖజానా వృధా అవుతుంది. అలాగే పార్టీల యొక్క పర్పస్ ఏదైతే ఉందో ప్రజాపాలన అది వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఈ 2 కారణాల దరిమిలా జమిలీ ఎన్నికలు అనేది ఆవశ్యకమైన కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాల్లో మనకు ఇక్కడ 83వ ఆర్టికల్ ఏం పేర్కొంటుందంటే లోక్సభ యొక్క కాల పరిమితి పేర్కొంటుంది. అంటే 5 సంవత్సరాల పాటు ఉండాలని పేర్కొంటుంది. 172వ ఆర్టికల్ కూడా అసెంబ్లీ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుందని పేర్కొనడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి చాలా పార్టీలలో ఒక 62 పార్టీలని రామ్నాథ్ కోవింద్ కమిటీ మరి చెప్పడం జరిగింది. మేము ఈ విధంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నాం, మీ యొక్క ఒపీనియన్ ఏంది అన్నప్పుడు అందులో 47 పార్టీలు మాత్రమే స్పందించినాయి. ఆ 47 పార్టీలలో 32 పార్టీలు మాత్రం అనుకూలంగా వ్యక్తం చేసినాయి. రిమైనింగ్ 15 పార్టీలు మాత్రము అనుకూలంగా వ్యక్తం చేయలేదు. ఇంకా రిమైనింగ్ 15 పార్టీలు మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. అలాగే మనకు భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చితకా పార్టీల యొక్క ఒపీనియన్ అనేది ఎవరిది కూడా తీసుకోలేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటే మనకు 324A అనే ఆర్టికల్ ద్వారా ఉపయోగించి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి 243E
అలాగే 243U అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, నగరపాలిక సంస్థల ఎన్నికల్లో ఏవైతే ఉందో వాటిని కూడా కాకుండా ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధంగా కూడా చేయాలని కూడా 324A ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేయాలని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి జమిలీ ఎన్నికలు కేవలం ఇండియాలోనే ప్రపంచంలో మొదటిసారిగా ఉండబోతున్నాయా అంటే లేదు. గతంలో ఇండియాలో ఉన్నవి, ఇండియాతో పాటుగా ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో కొనసాగుతుంది. అంటే దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఇప్పటికి కూడా జమిలీ ఎన్నికలు అనేది జరుగుతుంది. మరి భారతదేశం లాంటి దేశానికి జమిలీ ఎన్నికలు అనేది అవసరమా కాదా అని ఆలోచిస్తే భారతదేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా చాలా కష్టతరమైన విషయం. ఎందుకు అంటే కొన్ని ఛత్తీస్గఢ్ లాంటి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకటే ఒక అసెంబ్లీ నియోజకవర్గమైనటువంటి అనంతనాగ్ లాంటి, జమ్మూ కాశ్మీర్లో ఉన్న అనంతనాగ్ లాంటి ప్రదేశంలో కానీ, ఛత్తీస్గఢ్ లాంటి మావోయిస్టు ప్రాబల్యం కలిగిన రాష్ట్రాలలో కానీ, అలాగే కొన్ని మావోయిస్టు ప్రభావిత లేకుంటే టెర్రరిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కానీ, సమస్యాత్మకమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో కానీ నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఒకటేసారి నిర్వహించడం 3-4 దశలుగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందండి. అంటే జనరల్గా ఇప్పుడు 2024 జరిగేటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లోనే దాదాపుగా మనకి ఈ మార్చిలో ఎన్నికల కోడ్ కనుక వచ్చినట్లయితే ఈ ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఏప్రిల్, మే వరకు కూడా కొనసాగుతుంది. అంటే 2 నెలల పాటు ప్రవాసం జరుగుతుంది. అదే కేవలము ఈ 4 రాష్ట్రాల్లోని పరిస్థితి ఎలా ఉంటుందంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వీటన్నిటిలో కూడా ఎన్నికలు జరగాలి అన్నప్పుడు మాత్రము కూలంకషంగా చెప్పాలంటే దాదాపు ఇది ఒక 6 నెలలు 7 నెలల ప్రాసెస్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే చూడండి. జమిలీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే రాష్ట్రంలో పరిస్థితి మంచిగా ఉన్నా లేకపోయినా, ఏ కారణమైనా సరే ప్రభుత్వం కుప్పకూలిపోయినప్పుడు కొత్తగా లోక్సభ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క జరపాల్సి వస్తున్నప్పుడు రాష్ట్రంలో జరిగినప్పుడు మాత్రం ఎలా ఉంటుందంటే ఒక్కసారి గనక ఆ రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటైనప్పుడు అందులో ప్రభుత్వం అనేది పడిపోయినప్పుడు కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఆ కొత్త ప్రభుత్వం అనేది కూడా కేవలము 3 అంటే ఉదాహరణకు ఒక 2 సంవత్సరాలు అయిపోయిందండి. 2 సంవత్సరాలు అయిపోయింది అంటే అసెంబ్లీకి వచ్చేసి మనకు 5 సంవత్సరాలు ఉందనుకోండి. 2 సంవత్సరాల పాటు ఒక పార్టీ అనేది అధికారంలో ఉంది. నెక్స్ట్ మరి ఖచ్చితంగా ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే ఇంకొక పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్నే రాష్ట్రాల శాసనసభలో తాజా ఎన్నికలు జరిగితే అవి రద్దయితే తప్ప వాటి పదవి కాలం లోక్సభ పూర్తి టర్మ్ వరకు కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక రాష్ట్ర ప్రభుత్వము తన 2వ ఏటా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి కూలిపోతే వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం మిగతా 3 ఏళ్ళు మాత్రమే కొనసాగుతుంది తప్ప 5 సంవత్సరాల పాటు ఉండదన్నమాట. అంటే గతంలో చూసుకున్నట్లయితే 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 2014 నుంచి 2019 వరకు ఉండాలి. కానీ వారు ఏం చేశారు, వారు ఖచ్చితంగా మీ ముందస్తు ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. తద్వారా 2018 నుంచి మళ్ళీ 5 సంవత్సరాల పాటు కొనసాగారు. అది అలా ఉండదు అన్నమాట ఇప్పటి నుంచి. ఎందుకంటే మనం 2018 ముందస్తు ఎన్నికలకు పోయినా కూడా లోక్సభ ఎన్నికలు 2019లో ఉంటాయి కాబట్టి మళ్ళీ 1 ఇయర్ పాటే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉండేటువంటి ప్రహాసనం తీసుకురాబోతున్నారు. ఈ మార్పుకు సంబంధించిన నియమాలను అమల్లోకి తీసుకురావడానికి రాజ్యాంగంలో 83వ అధికరణ ఏదైతే ఉందో పార్లమెంట్ ఉభయ సభల పదవీ కాలాన్ని నిర్వచిస్తుందన్నమాట. 172వ అధికరణ ఏదైతే ఉందో రాష్ట్రాల శాసనసభల పదవీ కాలానికి సంబంధించిందన్నమాట. వీటిని సవరించాల్సిన పరిస్థితి అనేది ఉండడం జరిగింది. లోక్సభ అసెంబ్లీలో కూడా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు వీలుగా రాజ్యాంగంలో 82A అనే అధికారాన్ని కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇదే కాకుండా అయితే స్థానిక ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఆ మేరకు సవరణ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుందని కూడా ఉంటుంది. దీనికి రాష్ట్రానికి అనుమతి కూడా తప్పనిసరి కావడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఓటర్ లిస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఒకే ఓటర్ జాబితాను కూడా తీసుకొచ్చే పరిస్థితి అన్నమాట. లోక్సభ సంస్థల ఎన్నికల పౌరులందరూ కూడా ఒకే ఓటర్ జాబితా, ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే స్థానిక ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్తో కూడా సంప్రదింపులు జరిపి భారత ఎన్నికల సంఘం అనేది మనకు తయారు చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందుకోసం 325 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని సవరించాలని కూడా ఇందులో చాలా ప్రస్ఫుటంగా ఈ కమిటీ అనేది నివేదించడం జరిగింది. ఇదే కాకుండా ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరిపే విధానం పునరుద్ధరణకు చట్టబద్ధమైన యంత్రాంగాన్ని అలాగే వ్యవస్థను ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రూపొందించాలి.
ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనే కాకుండా ఈ యొక్క కమిషన్ యొక్క సభ్యులనే కాకుండా కమిషన్కి సంబంధించినటువంటి అధికారులను కూడా విస్తృతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అంతేకాకుండా 82A అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏర్పడిన అసెంబ్లీల పదవి కాలం లోక్సభ పదవి కాలంతోనే ముగుస్తాయి. అంటే 2024 జూన్లో ఈ అధికారాన్ని చేరిస్తే, ఒకవేళ ఈ అధికారాన్ని చేరిస్తే తర్వాత ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వాటి యొక్క రాష్ట్రాల అసెంబ్లీ యొక్క గడువు అనేది 2029 లోక్సభ ఎన్నికలు జరిగేంత మాత్రమే ఉంటుంది. తర్వాత 2029 లోక్సభ ఎన్నికలతో పాటుగానే ఆ రాష్ట్రాల ఎన్నికలు మళ్ళీ జరుగుతాయి అన్నమాట. అంటే ఉదాహరణకు 2028లో ఏదైనా ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరిగినట్లయితే ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క గడువు కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది, అంతే తప్ప మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఉండదు అన్నమాట. ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే తొలి పార్లమెంటు సమావేశంలో కూడా ఈ చర్చ చేయాలని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి 82Aని చేర్చేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ అనేది జారీ చేయాలి. ఈ నోటిఫికేషన్ తేదీని అపాయింట్మెంట్ డేగా పరిగణిస్తారు. అపాయింట్మెంట్ డే అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయము 82A అనేటువంటి ఒక ఆర్టికల్ 82A అనే ఆర్టికల్ అనేది చేర్చిన తర్వాత అది ఏ రోజైతే ఓకే అవుతుందో ఆ రోజుని అపాయింట్మెంట్ డేగా, అంటే ఆ రోజు నుంచి 5 years వరకు మనం పరిగణన తీసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ 82A ప్రకారం సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ అసెంబ్లీకి అయినా ఎన్నికలను నిర్వహించలేకపోతే ఆ అసెంబ్లీ ఎన్నికలను తర్వాతి తేదీలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సిఫారసు చేయొచ్చు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత అసలు నిజంగా ఈ చర్చ అనేది ఏ విధంగా జరిగింది, ఎన్ని రోజులు జరుగుతుంది, ఎంత మంది దీని మీద కూర్చున్నారు అని మాట్లాడుకుంటే 191 రోజుల విస్తృత సంప్రదింపులు అనేది జరిగినాయి. రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క నేతృత్వంలో 2023 సెప్టెంబర్ 2న కోవింద్ సారథ్యంలోని ప్యానెల్ ఏర్పాటైంది. నాటి నుంచి 191 రోజుల పాటు నిర్విరామంగా వీళ్ళు చర్చించడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తితో కూడా సిఫారసులు చేసింది. చాలా తక్కువ రాజ్యాంగ సవరణ చేసే విధంగా, అంటే దాదాపు 18 సవరణలు చేస్తే చాలని కూడా చెప్పడం జరిగింది. కాగా తమకు మొత్తం 21,558 అంటే 21,558 యొక్క ప్రతిస్పందనలు కూడా వచ్చినాయి, అంటే రెస్పాన్స్ కూడా వచ్చినాయి. వాటిలో 80% మంది కూడా, అంటే మెజారిటీ వాళ్ళందరూ కూడా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరిగితే చాలా బాగుంటుందని జమిలీ ఎన్నికలకు అనుకూలంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత సమర్థన ఏంటిది, అభ్యంతరం ఏంటి? సంప్రదింపుల సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని ఎవరెవరు సమర్థించారు, ఎవరు వ్యతిరేకించారో ప్యానెల్ తన నివేదికలో పేర్కొన్నది. ఈ విధానాన్ని 4 సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సమర్థించారని తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా కానీ, జస్టిస్ రంజన్ గగోయ్ కానీ, అలాగే జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కానీ, అలాగే జస్టిస్ యుయు లలిత్ కానీ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలని కోవింద్ కమిటీకి తెలపడం జరిగింది. కానీ హైకోర్టులో మాజీ ప్రధాన న్యాయమూర్తులు 9 మంది కూడా ఈ విధానం వల్ల ప్రయోజనాలు ప్రస్తుతించగా 3 హైకోర్టులకు సంబంధించినటువంటి మాజీ సీజేలు మాత్రము గట్టిగా వ్యతిరేకించారు. తమ అభ్యంతరాలను ప్యానెల్కి నివేదించడం జరిగింది. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది దెబ్బతీస్తుందని ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఏపీ షా అభిప్రాయపడ్డాడు. పనితీరుపై సమీక్ష లేకుండా ప్రజాప్రతినిధులకు 5 ఏళ్ల పదవి కాలాన్ని స్థిరపరిస్తే వారి పనితీరుపై సమీక్షకు ఆస్కారం ఉండదని ప్రజాస్వామిక విలువలనే ఇది సవాల్ చేస్తుందని కూడా తెలపడం జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఒకసారి కనుక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి యొక్క గడువు 5 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి మధ్యలో ఎటువంటి ఎన్నికలు ఉండవు. కాబట్టి వారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఏమి చేసినా కూడా ఏమీ కాదు. ఎందుకంటే వారికి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉండవు, అలాగే ఎక్కడ ఏ మండలంలో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ నగరంలో కానీ వాళ్ళకి ఎన్నికలు ఉండవు. కాబట్టి ప్రజల యొక్క ప్రతిస్పందన ఏమిటి అనే విషయం వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఒంటెత్తు పోకడలకు పోయే అవకాశం ఉంటుందనేది కూడా ఇక్కడ జమిలీ ఎన్నికల వల్ల ఒక ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతుంటాయి. కాబట్టి ఈ ఎన్నికలలో మనం గెలిచినంత మాత్రాన మనం గొప్ప కాదు, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మనం గెలవాలి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన పరిపాలన బాగుండాలని వాళ్ళు
ఈ నెక్స్ట్ జరిగేటువంటి ఎన్నికలని వాళ్ళు పార్టీ వాళ్ళు రెఫరెండం లాగా భావించి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నికైనప్పుడు ఆ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏర్పాటైనప్పుడు వారు ఖచ్చితంగా మంచి పాలన కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి రెఫరెండం లేకుండా వాళ్ళు ఒక్కసారి కనుక ఎన్నికైతే 5 సంవత్సరాల పాటు వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క తీర్పు కానీ ప్రజాస్వామ్యం యొక్క అంశాలు కానీ 5 సంవత్సరాల పాటు అబాసు పాలు అయ్యే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకొక కోణంలో పరిశీలించినట్లయితే వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల వల్ల రాజకీయ పార్టీలు, ప్రజల కోసం ఏర్పాటైనటువంటి పార్టీలు, ప్రజల యొక్క కళలు నెరవేర్చాల్సిన పార్టీలు ప్రజా సమస్యల మీద వాళ్ళు దృష్టి సారించకుండా ఎన్నికల మీద దృష్టి సారిస్తున్నట్టు ఇంకొకటి ఉంది. అంతేకాకుండా మరి ఈ యొక్క ప్రజాధనం ఎన్నికల ఖర్చు కూడా వృధా అవుతున్నది ఇంకో రెండో అంశం కూడా ఉండడం జరిగింది. అయితే జమిలీ ఎన్నికలు అనేది ఇది ప్రాంతీయ పార్టీలకు చాలా శరాఘాతంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది కోల్పోతుంది. జాతీయ పార్టీలు అనేది ఎవరైతే ఉన్నారో ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వీరు ఏకకాలంలో ప్రచారం చేయడం వల్ల ఆటోమేటిక్గా జాతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉండదు. దేశం ఒకవైపు ఊగుతున్నప్పుడు ఒక ప్రాంతంలో సంబంధించిన ప్రాంతీయ పార్టీలకు అటువైపు జనాలు ఆకర్షణ అనేది తక్కువ అవుతుందని కూడా ఇక్కడ ప్రధాన అజెండా అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఒక దేశం ఒకే ఎన్నిక ఆలోచన ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా లేదని కలకత్తా హైకోర్టు మాజీ సీజే అయినటువంటి జస్టిస్ గిరీష్ చంద్ర గుప్తా కూడా అన్నారు. ఈ పద్ధతి భారత సమాఖ్య స్వరూపాన్ని అంటే ఫెడరల్ సిస్టాన్ని ఇది దెబ్బతీస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ స్పష్టం చేశారు. తరచూ మధ్యంతర ఎన్నికల వల్ల ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే అవినీతిని, అసమర్థతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ నిధులతో ఎన్నికలు నిర్వహించేలా సంస్కరణ తీసుకురావడం బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ప్యానెల్కు సంప్రదించిన 4 భారత ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు కూడా ఏకకాలంలో ఎన్నికల వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లో 7 సైతం కూడా దీన్ని సమర్థించారు, అంటే జమిలీ ఎన్నికల వైపు సమర్థించారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అన్నమాట. అయితే దీని తర్వాత నెక్స్ట్ మనం ఆలోచించినట్లయితే అసలు ఈ విధానం జమిలీ ఎన్నికల విధానం గురించి జపాన్ అండ్ జర్మన్లో ఉన్నటువంటి విధానం చాలా బాగుందని కూడా సుభాష్ కశ్యప్ చెప్పడం జరిగింది. ఈయన ప్యానల్ కమిటీ యొక్క మెంబర్ అనమాట. ఇతను ఏమన్నంటే జర్మన్ విధానం చాలా బాగుందండి, ఎందుకంటే జర్మనీ పార్లమెంట్లో బుండెస్టాగ్ అండ్ బుండెస్టాగ్ అనేటువంటి 2 విధానాలు ఉంటాయి. ఈ బుండెస్టాగ్ అనేది అప్పర్ పార్లమెంట్గా మనం పేర్కొంటాం, బుండెస్టాగ్ అనేది ఒక లోయర్ పార్లమెంట్కి మనం పేర్కొంటాం. ఈ బుండెస్టాగ్కు ఛాన్సలర్ని ప్రభుత్వం అనేది బుండెస్టాగ్ అనేది ఛాన్సలర్ని ఎన్నుకుంటుంది. జర్మనీ ప్రభుత్వంలో వారే కీలక నేత అనమాట. ఆయన లేకుండా ఆమెపై విపక్షాల అవిశ్వాస తీర్మానం తెస్తే అదే బ్యాలెట్పై ప్రత్యామ్నాయ ఛాన్సలర్ కూడా తమ అభ్యర్థిని ఎవరో సూచించాల్సి ఉంటుందని కూడా అక్కడ తెలపడం జరుగుతుంది. దాని ఆధారంగానే దేశాధ్యక్షుడు ఛాన్సలర్ని నియమిస్తాడు. జపాన్లో కూడా ప్రధానమంత్రిని పార్లమెంటు నియమిస్తుంది, తర్వాత చక్రవర్తి ఆమోదిస్తాడు. ఈ 2 విధానాల్లో ఒకటి అనుసరించాలని, దీనివల్ల దేశానికి మేలు జరుగుతుందని కూడా కశ్యప్ సూచించినట్టు నివేదిక తెలపడం జరిగింది. అంటే ఇక్కడ మనం ప్రధానమంత్రిని ఎన్నుకున్న విధానాన్ని కూడా ఇక్కడ మనం జర్మనీ ఛాన్సలర్ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా మనం పేర్కొనొచ్చు. సో ప్రధానమంత్రి బాధ్యత కూడా పార్లమెంట్ మీద ఉంటుందని కూడా ఇక్కడ ఈ విధానం తెలపడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ 7 దేశాల విధానాలను కూడా అధ్యయనం చేశారు ఈ అంశంపై. అందులో భాగంగా కోవింద్ ప్యానెల్ దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలను కూడా అధ్యయనం చేసి వాళ్ళ యొక్క ఎన్నికల విధానాన్ని కూడా అధ్యయనం చేసి దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీ ప్రావిన్షియల్ అంటే ప్రాంతీయ అసెంబ్లీలకు పౌరులు ఏకకాలంలో ఓటేస్తారు. అయితే ఈ దేశంలో మున్సిపల్ ఎన్నికలు మాత్రము విడిగా జరుగుతాయి. అంటే రాష్ట్రాలకు అసెంబ్లీలకు సంబంధించి ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి, కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు మాత్రము వేరుగా జరుగుతున్నాయి. అదే స్వీడన్లో దామాష్ ఎలక్టోరల్ వ్యవస్థ అనేది అమల్లో ఉంది. పార్లమెంటులో అంటే స్వీడన్ పార్లమెంట్ రిక్స్డాగ్ కౌంటీ కౌన్సిల్, మున్సిపల్ కౌన్సిల్కి మాత్రము ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏకకాలంలో జరుగుతాయని తెలపడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా వాటికి పార్లమెంటు మండలంలో సీట్లు కేటాయిస్తారు. ఈ ఎన్నికలు మాత్రము ప్రతి 4 ఏళ్లకు సెప్టెంబర్ 2వ ఆదివారం జరుగుతాయి.
మున్సిపల్ కౌన్సిల్కి మాత్రం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి సెప్టెంబర్ 2వ ఆదివారం రోజే నిర్వహిస్తారని కూడా ఇక్కడ మనం పేర్కొనడం జరిగింది. అయితే దేశంలో ఏకకాలం ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనలు గతంలో పలు నివేదికల అధ్యయనాల్లో వెలుగు చూశారని ప్యానెల్ అనేది తెలపడం జరిగింది. ఓవరాల్గా జమిలీ ఎన్నికల మీద అందరూ కూడా ఓకే అని చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ కనుక ఒకసారి ఆలోచించినట్లయితే నెక్స్ట్ ఏ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయని చూస్తే 2024లో అరుణాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిము, ఒడిషా, హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతుంటే 2025లో జార్ఖండ్, బీహార్, ఢిల్లీ జరగబోతున్నాయి. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి జరగబోతున్నాయి. 2027లో మణిపూర్, అలాగే గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో జరగబోతున్నాయి. అలాగే 2028లో మాత్రము చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ జరుగుతున్నాయండి. అందులో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఉన్నాయి. దాంతోపాటుగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాంటి కొన్ని పెద్ద రాష్ట్రాలు కూడా ఇందులో కనిపిస్తుంది. ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలకు కేంద్రం కనుక ఓకే అనుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ కనుక వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పార్లమెంటు దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం 82 ఇయర్ నిబంధన చేస్తే మాత్రము ఈ సంవత్సరంలో ఎంపికైనటువంటి, ఈ సంవత్సరంలో పార్లమెంట్, ఈ సంవత్సరంలో అసెంబ్లీకి ఎన్నిక జరిగినటువంటి ఈ రాష్ట్రాలకు పదవీ కాలం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. వీటికి మాత్రం 4 సంవత్సరాలే ఉంటుంది. వీటికి మాత్రం 3 సంవత్సరాలే ఉంటుంది. వీటికి మాత్రం 2 సంవత్సరాలే ఉంటుంది. వీటికి మాత్రం 1 సంవత్సరమే ఉంటుంది. తర్వాత 2029లో మాత్రం అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి ఎన్నికలు జరిగితే ఒకటేసారి ఎన్నికలు జరిగి 5 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క పరిపాలన అనేది కొనసాగుతుంది. ఓవరాల్గా జమిలీ ఎన్నికలపై మన ఒపీనియన్ మీద ఉంటే జమిలీ ఎన్నికలు అనేది నిజంగా దేశానికి చాలా అవసరం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరులు అనేది కాకుండా జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మానవ వనరులే కాకుండా జమిలీ ఎన్నికల కంటే ముందుగాల భారతదేశ జనాభాను కూడా పరిగణన తీసుకోవాలి. దక్షిణాఫ్రికా లాంటి దేశాలు, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, ఈ దేశాలన్నీ కూడా చిన్న దేశాలు. అమెరికా జనాభా జస్ట్ 30 కోట్లు అనుకున్నా కూడా మన జనాభా 140 crores ఉంది. 140 కోట్ల మందికి ఏకకాలంలో ఎన్నికలు జరగడం అంటే ఇది మామూలు విషయం కాదు. దీనికి సంబంధించిన మానవ వనరుల గురించి ఫస్ట్ పరిశీలన వ్యక్తం చేయాలి. ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే, నెంబర్ 2 నిర్వహించాలి అనుకుంటే ప్రాంతీయ పార్టీలకు, రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలకు, ఆ పార్టీలకు వాళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క అంశాలని, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల్ని ఖచ్చితంగా పార్లమెంటు అంటే కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎన్నికైనటువంటి, ఈ సంవత్సరంలో కొలువు తీరినటువంటి కొత్త ప్రభుత్వం, ఈ సంవత్సరంలో కొలువు తీరినటువంటి కొత్త ప్రభుత్వము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? జస్ట్ ఓన్లీ 1 year మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకొక 4 years అనే దాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు తొలగించాలి. వీళ్ళకు 2 సంవత్సరాలు ఉంటుంది, వీళ్ళకున్న అనుమానాలు తొలగించాలి. కాబట్టి రాష్ట్రాలకు ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాష్ట్రాల ఒపీనియన్ పరిగణించి దానికి కూడా పరిశీలన తీసుకోవాలి. ఇది మూడవ అంశం. 4వ అంశం కనుక మనం పరిగణన తీసుకున్నట్లయితే ఈ ప్రాంతీయ పార్టీలు, అలాగే పేరు చెప్పుకునేటువంటి కొన్ని జాతీయ పార్టీలకు వాళ్ళకు సంబంధించిన నిధుల లేమి అనేది ఏదైతే ఉంటుందో ఆ నిధుల లేమి అనేది కాకుండా ఎలక్ట్రల్ బాండింగ్ సంబంధించిన విషయంలోనే కాకుండా ఈ ప్రభుత్వమే మొత్తం అసలు ఏ పార్టీ నాయకులు కూడా వాళ్ళ జోబుల నుంచి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే పార్టీకి ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వమే పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయ పార్టీల మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా నిర్వహించే ప్రయత్నం చేయాలి. ఇది 4వ అంశంగా మనం పరిగణన తీసుకుంటాం. అలాగైతే జమిలీ ఎన్నికలు అనేది నిర్వహిస్తే చాలా బాగుంటుంది. అయితే దీని తర్వాత జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, జమిలీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే వచ్చే నష్టం ఏంటంటే అది అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైతే ప్రజలకు హామీలు కనుక ఇస్తుందో ఆ హామీలు అనేది 5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల కాలంలో నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఒకసారి ఎన్నికలు ఉండవు. కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చినా ఆ హామీలు నెరవేర్చకపోయినా కూడా పెద్దగా పరిశ్రమ అనేది ఉండదన్నమాట. ఖచ్చితంగా వారు ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. మేము ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రజలకు ఒక విషయం చెప్పి ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ రాష్ట్ర పార్టీలకు
ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు తీసుకున్న నిర్ణయాల వల్ల 5 సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే సంతోషపడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి నిర్ణయాలు కనుక తీసుకుంటే. అయితే ఇది రాజకీయ పార్టీలకు ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలకు డబ్బులు ఖర్చు పెట్టడం బదులు అలాగే ఒకేసారి ఖర్చు పెడితే అయిపోతుంది ఒకటి. తర్వాత నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక విషయం ఏంటంటే ఈ నెక్స్ట్ జరిగేటటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయని ఒక రక్షణాత్మక దూరంలో కాకుండా ఒక డైరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్న వెసులుబాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా కొన్ని రాష్ట్రాలకు అంటే లోక్సభలో మెంబర్స్ ఎక్కువగా వస్తున్నప్పటికీ కూడా రాజ్యసభలో మెంబర్స్ అనేది కొన్ని పార్టీలకు అంటే ఇప్పుడు జాతీయ పార్టీలకు సరైనటువంటి మెజారిటీ లేకపోవడం వల్ల ఆ అసెంబ్లీలలో జరిగే ఎన్నికల మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం పరిగణన తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోక్సభలో రాజ్యసభలో రెండు కూడా మంచి మిశ్రమైన ఫలితాలు వస్తాయి కాబట్టి అప్పుడు ప్రజలకు వీటి మీద ఒక నమ్మకం అనేది ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే దీంతో పాటుగా ఆర్టీఆర్ కూడా ఇంట్రడ్యూస్ చేసి బెటర్గా చెప్పొచ్చు. ఆర్టీఆర్ అంటే రైట్ టు రికాల్ అనేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వం గనక ఒక్కసారి ఎన్నికలలో గెలిచాక 5 సంవత్సరాల పాటు ఎలా ఉంటుందని అనుకుంటున్నాం కాబట్టి మధ్యలో రెఫరెండం అనేది కూడా పెట్టాలండి. రెఫరెండం కనుక పెట్టినట్లయితే ఆ రెఫరెండంలో ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని మధ్యలోనే కూల్చి మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూడా 2029లో కనుక ఎన్నికలు జరిగితే 2034 నెక్స్ట్ జరుగుతాయి కాబట్టి 2029లో గెలిచినటువంటి ప్రభుత్వం అనేది ఒకవేళ ప్రజలకు అనుగుణంగా లేకపోయినట్లయితే 2030లో మళ్ళీ ఒకసారి రెఫరెండం కండక్ట్ చేసినప్పుడు మళ్ళీ 2030లో ఇంకో గవర్నమెంట్ ఎంచుకొని దాని యొక్క పరిధి కూడా 2034 వరకే ఉంచాల్సినటువంటి అవసరంగా ఉంటే చాలా బాగుంటుంది. ఏదేమైనా పెద్దలు రామ్నాథ్ కోవింద్ కమిటీ గారు నిర్ణయం ఏదైతే ఉందో ఆ కమిటీ నిర్ణయం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. జమిలీ ఎన్నికలు అనేది మన భారతదేశ భౌగోళిక పరిస్థితులు బట్టి భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా నేపథ్యంలో జమిలీ ఎన్నికలు మరి నిర్వహించడం అనేది ఎంతవరకు సఫలీకృతమైందో చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ అంశాలని మీరు అవసరమైతే గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలు కూడా వ్యాసం రూపంలో రాసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో కానీ, అలాగే డిఎస్సి లాంటి పరీక్షల్లో కానీ, అలాగే డిఎస్సి లాంటి పరీక్షల్లో కానీ, అలాగే నెక్స్ట్ గ్రూప్ 3 లాంటి పరీక్షల్లో కానీ, ఇక పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి లాంటి పరీక్షల్లో కానీ ఏ పరీక్షలైనా కూడా మీకు అద్భుతంగా